కథనాలు వచ్చేస్తాయి చేస్తుండొచ్చు. నిన్న మొన్న చర్చలైనవి. అయితే ముఖ్యంగా నాయకుడైనా అధ్యక్షుడున్నా అందరు కలిసి ఒకటి చెప్తే పార్టీ కూడా అది విన్నాను. మీ ఒత్తిడి ఆయన నా మనిషి, నేనే ఆయన తీసుకొచ్చిన. మరి ఎందుకు ఇట్లా మీ మనసునే నేనే ఆయన చెప్పిన, కానీ అది చట్టానికి విరుద్ధం. ఒక తప్పైంది ఏంటంటే ఇన్నేళ్ళు పార్టీలు ఉండాలి, అట్లేదు ఉన్నాయి. సరే అయిందని అందరినీ పిలిచిన, ఈడో నాయకుడు ఆడో నాయకుడు వీళ్ళందరూ చెప్పినా ఇప్పుడు అయిండు, మన బాధ్యత ఆయన బలంగా చేయాలి. అండ్ ఆయనకు చెప్పినా అందరినీ దగ్గర తీసుకున్నాను, అందరినీ దూరం చేసుకుంటే. ఆయన బలిస్తున్నారా బలి చేస్తున్నారు సార్? ఆయన నిన్ను బలిస్తున్నానా, నేను నిన్ను బలి చేస్తున్నానా? నిన్ను బలిస్తున్నానా? మీ ఛానల్ ను బలి చేస్తున్నానా, బలిస్తున్నా భాషలో సార్? నేను పత్రిక భాష అంటే మీరే, నేను కూడా పత్రిక భాషలో నేను పెట్టించిన అన్నారు అన్నారు కదా సార్. అవునా, నా మనిషి ఆయన రాజకీయాలకు సూట్ కాదు, అది చాలా సమాజ సేవ చేస్తుండే సార్. నేను 13 ఇవ్వరు తెలియదు, ఆయన 13 ఏళ్ళ సార్ నాకు తెలుసు సార్. మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేసినాం దేని కొరకు. ఆయన సమాజ సేవ చేస్తుంది, ఓ మంచి డాక్టర్. అది అక్కడ సిటీలు ఉంటే మంచి కోట్లాది సంపాదించుకుంటుండే, అది విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి చేస్తుండే. ఇక్కడ అయినా కాదైనా మహబూబ్ నగర్ అయినా. అయితే మహబూబ్ నగర్ అయినా ఇక్కడ వచ్చి సమాజ సేవ చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్. నేను ఎంతో అంత హెల్ప్ చేస్తున్నా. మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాదికి 10 లక్షలు 15 లక్షలు ఎంతో ఇస్తామండి, చాలా ఇచ్చారు. కానీ రాజకీయాలకు సూటబుల్ కాదు. వర్గాల కాదే, ఒక గట్టి పార్టీ ఉంటే 10 వర్గాలు ఉండాలి, 10 పోటీలు ఉండాలి, కానీ కలిసి పని చేయాలి. తాండూరులో కూడా అంతే. మా ఇద్దరితో కలిసి పనిచేస్తారేమా, కలిసి పనిచేయాలి. కానీ అన్ని వర్గాలు కలిసి వీడు వద్దు అంటే అప్పుడు ఏదో తప్ప